నా తండ్రి గారిని ఏం చేశారో ఎక్కడ దాచారో తెలియటం లేదు. విక్రముడే అపహరించాడని కోటలో వదంతిగా ఉందమ్మా. అది వదంతి మాత్రమే. నా విక్రముడు అటువంటి వాడు కాదు. తమకు అడ్డుగా ఉన్నాడని విక్రముడిపై నేరం వేసి అతన్ని కోటలో ఉండకుండా చేశారు ఆ దుర్మార్గులు. అయితే యువరాజుని విక్రముడి చంపలేదంటారా? లేదు, నా విక్రముడు నిర్దోషి. అది నా హృదయానికి తెలుసు. కానీ చట్టం దృష్టిలో కళ్ళు చెప్పే అబద్ధానికి ఉన్న విలువ మనసు చెప్పే నిజానికి లేదు. అందుకే నిజం తెలిసి కూడా నా విక్రముడిని నేను రక్షించుకోలేకపోయాను. ఒక విధంగా అతని శిక్షకు నేనే కారకురాల్ని కావాల్సి వచ్చింది. ఏ ఆడదానికైనా ఇంతకంటే చిత్రవద ఇంకోటి ఉంటుందా? నీ మనస్సు నాకు తెలియదు. అది కాదు విక్రమ్. మధు, నాకంతా తెలుసు. ముందు మహారాజు గారు మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. కోట వెలుపల నుంచి నేను, కోట లోపల నుంచి నువ్వు కృషి చేయాలి. వాళ్ళ ఎత్తుకు పైవెత్తు వేసి రాజద్రోహుల్ని బంధించాలి. తెలిసిందా? అలాగే. మేము ఊరి వెలుపల శత్రువులో ఉంటాం. ఏ సమాచారం అందజేయవలసి వచ్చినా సాంకేతికంగా మాకు అందజేయాలి. నాన్న, ఏం నాయనా? యువరాజు వినోదుడు కనిపించాడు నాన్న. చనిపోయిన యువరాజు కనిపించడం ఏమిటి? అవును నాన్న, భూతం రూపంలో కనిపించాడు. అల్లుడు గారికి మధ్య చెల్లించినట్లుంది. మీ మొహం, మీరైతే అక్కడ నెత్తురుగా తెచ్చేవారు. ఏంటన్నాయా? ఆయా నా కళ్ళతో నేను స్వయంగా చూశానయ్యా. ప్రభు, ఇక్కడ ఏదో ఉత్తరం ఉందా ప్రభు? చదవండి. మీ పాపం పండింది, మీ కుట్ర బయటపడింది. వెంటనే మహారాజును భుజంగాన్ని విడుదల చేసి చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరుకోండి, లేదా మిమ్మల్ని ప్రాణాలతో వదలను. ఇట్లు వదలాడు. ఎవడండి వదలడు? ఇంకెవరు? విక్రముడే. ఆయా ఇంకా ఉందో చదవమంటారా? మాయలమారి మంత్రి, నువ్వు నీ అనుచరులు సాగిస్తున్న ద్రోహాలు ఇక సాగం. చేసిన తప్పులు ఒప్పుకొని కాళ్ళ మీద పడండి, లేదా మీ కీళ్లు విరుస్తా, మీ కళ్ళు పీకేస్తా, మీ నోళ్లు మూయిస్తా. మీ భర్తం పట్టకుండా నేను ఈ రాజ్యం నుండి కదలను. ఇట్లు కదలడు. కదలడు, వదలడు పేర్లు చాలా బాగున్నాయి. సరే, మరి కదలడు ఎవడండి? అదే అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది కోట చుట్టూ గట్టి కాపలా పెట్టించండి. అక్కయ్య, అక్కయ్య, కొత్త బాగారు వచ్చారు. అక్కయ్య, కొత్త బాగారు. ఏంటి పిల్లే, ఎంత అందంగా ఉంటావు? కొబ్బరి ముక్కల, దోసకాయ చెక్కల. నిన్ను చూస్తుంటే కొడుకు తిరుగుతుంది. ఏమిటే ఏమిటి నువ్వులా తేలేదు పిల్లే. అయినా ఇప్పుడు నువ్వులు ఎందుకో? సత్యరామకి ఎప్పుడో శబ్దం పెట్టాగా. కర్మ, బ్రహ్మ చెవుడు. ఏమిటి నీ మొగుడా? చెవుడు మొగుడా? ఎవరు? ఇదిగో మీరెవరు? ఇదిగో మీరు ఎవరు? అత్తగరుస్తా ఎందుకురా? రేవు గాడి దర్శనట్టు నాకే చెవుడా? నీకు ఒక గుయ్యమనా? అప్పుడే మర్చిపోయావట్రా? నీ మేనత్త కొడుకుండ్రా. నేను చెప్పలేదు మా మేనత్త కొడుకు వస్తాడని. ఏంటి బుల్లే, వ్యవసాయం మంచి విర్రుగా చూస్తున్నాడు. తప్పు తప్పు, అలా అనకూడదు. వారు మంత్రి కుమారు. మంత్రి సారా? ఏందా ఈ పని? రే గోప గుయ్యమనా? అంతగా పల్లె బట్టి మా ఇంటికి రాపోయా? నాడు పాడుగా నుంచి పంపేవండి. మతి, ముందు మీ ఎక్కడి నుంచి బయట పంపించు. కోపడకండి బావా. బావా తెలుసుకునే వచ్చానే. ఈ ఊళ్ళో నీ సంగతి అందరికీ తెలుసు అనుకుంటా. ఇదిగా నీ పేరు? ఎందుకు అట్ట రేవు గాడిలా గడుస్తాను? అక్కడ చెవుడా నెమ్మదిగా చెప్పరా. పేరా? అంగల కుదురు అందరూ. పేరు బాగానే ఉంది. ఏంటే బాగున్నారంటావా? నువ్వనేది ఎవడా? చాలా మంది ఆడవాళ్ళు అన్నారు. అందుకే ఎంతలా వాడదైనా సరే ఆవురు మట్టి రావాల్సిందే. ఈ చెవిటి మొగాను చూసా? ఒకసారి చూస్తే వదలు రవయా నీ గోప గుయ్యమన. అసలు రహస్యం చెప్తా ఇలారా. చిన్నప్పుడు సిద్ధుడొకడు వశీకరణ మంత్రం చెప్పాడు. వశీకరణ మంత్రం ఒక్కసారి పట్టిస్తే చాలు ఎంత రాయిలంటే ఆడతాయి. అసలే రంగైపోయి వచ్చి పిల్లవాళ్ళద్దయ్యా. మతి, లోపలికి వెళ్ళి మధు తీసుకురా. సఖ్య, మీ బావగారికి కావాల్సిన ఏర్పాటు చూ. నేను అందుకేగా టిప్పు నువ్వు కూడా వెళ్ళి.
అందడు రావయ్యా, కూర్చోవయ్యా. కింద పర్వాలేదు, ఇక్కడ కూర్చోవయ్యా. అబ్బా పర్వాలేదు, కూర్చోవయ్యా. చాలా మంచోళ్ళకుంటావు స్వామి నువ్వు. అందడు ఆ వశీకరణ మంత్రం నాకు ఏమిటి? వంట వార్పు తెలుసా అంటావా? కోడి కూర, చేపల పులుసు మార్చి జమాయించి పెట్టేస్తాగా సవే. అబ్బాబాబా అది కాదయ్యా, వశీకరణ మంత్రం. మంత్రం వశీకరణ మంత్రమా? ఆ మాట ముందు చెప్పావు కదమ్మయ్యా. ఆ చిన్నది నీకు తప్పకుండా చిక్కుద్ది. ఇదిగో చూడు, ఏ చిన్నదాన్ని అయితే చిక్కించుకోదలుచుకున్నావో దాని సిగలో నుంచి ఒక్కటి పట్టుకురా. ఒక్కటి ఏమిటి? వెంట్రుక. వెంట్రుకే. ఆ తేలనుడు నువ్వేం చేస్తావయ్యా? నేను చెప్పినట్టు వెంట్రుకు పట్టుకురా. ఆ తర్వాత ఏం చేయాలి నేను చెప్తాగా. వెంటనే ఆ చిన్నది చిట్టే నీ గుండెల మీద కూర్చున్నట్టు చేస్తాను. అయితే సరే తెస్తాను. మధుమతీదేవి గారికి మా అభివాదాలు. ఓ మంత్రి కుమారులా, ఏమిటిలా దయచేశారు? ఏముంది, దేవీ దర్శనం చేసుకుందామని. దర్శనం అయిందిగా, ఇక దయచేయండి. మధుమతి, ఎందుకు మమ్మల్ని ఇలా నిర్దాక్షిణ్యంగా నిరాకరిస్తారు? మీరు ఇలా ఏకాంతంగా నిలబడి ఉంటే ఏ దేవకాంతో దిగివచ్చినట్టుంది. ఆ దేవకాంతలు కూడా మీ ముందు దిగదుడు. అవును, రంభకు తొడలందమే గాని మీకున్న శంఖం లాంటి ఈ మెడ ఉందా? ఊర్వశికి నడలందమే గాని మీకున్న వయ్యారం ఉందా? మేనగా తిలోత్తమ మీ ముందు మేనవలసిందే. నిజంగా దేవకాంతుల్ని చూసినట్టే మాట్లాడుతున్నారే. మిమ్మల్ని చూసిన తర్వాత ఆ దేవకాంతులను చూడమన్నా చూడబుద్ధి పుట్టడం లేదు. ఆ ముంగులు, ఆ గురులు, ఓహో తాచుపాములాగా, నీలి మేఘంలా, తుమ్మెద రెక్కల్లా నిగనిగరాడుతూ. ఏదో గడ్డి పరుకుంటాను. ఇదిగో శిక్ష. ఏమిటి? వెంట్రుక. ఈ ఎంట్రుకే ఇంత అందంగా ఉంది, ఇక ఆ చిన్నారి శిలక ఇంత అందంగా ఉంటుందో. సరే కానీ ఇప్పుడేం చేయలేచ్చు? ఆరు నీగోబ గుయ్యమనా? నేనేమో తప్పుగా మాట్లాడానా? నాకంతే నేను పోతా. అబ్బాయి అది కాదు, ఆ మంత్రం ఏమిటొచ్చు. రా దారికి. ఈ ఎంట్రుక నెత్తిన పెట్టుకుని సనీళ్లలో పీకల దాకా మునిగి ఆ చిలకిన మనస్సులో తలుచుకుని నేను చెప్పిన మంత్రం 20,000 సార్లు చెప్పాలి. సన్నీళ్లలో పీక దాకా మునిగి 20,000 సార్లు చెప్పాలా? సరే చెప్తాను. ఆ మంత్రం ఏమిటి? పట్టుకో ఎంట్రుక. ఏది చెప్పు. ఆముఖం 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 ఆకర్షయ 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 మోహం మోహం వర్ధయ 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 దేహం దేహం మర్ధయ 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 వరవరక్ 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 శవర కళ్యాణమే వైభోగ శవర కళ్యాణమే వైభోగ. పీకల దాకా మునిగి 20,000 సార్లు అను అను. ఆముఖం ఆకర్షయ ఆకర్షయ. నీకు గుయ్యమనా? బుల్లిబాబు, పూజ పూర్తయిందా? అందడు నీ దైవల జపం పూర్తయిపోయింది. ఏమిటి మంత్రం మర్చిపోయావా? జపం పూర్తయిపోయింది. పూర్తయిపోయింది. ఇదిగో వెంట్రుక. వెంట్రుక. బుల్లిబాబు, నీ గోపు గుయ్యమనా? ఇక చూడు మన తడాక. శబర కళ్యాణమే వైభోగ. ఏది ఏది బాబు వెంట్రుక? ఇదిగో. నీ గోపు గుయ్యమనా? బుల్లిబాబు, అందరికి దండ పెట్టు. ఏంటి దండ పట్టు. కుమారులకు నమస్కారాలు. మందం. ఆహా, ఏమి దీని అందం? ఏమిటి ఎప్పుడు లేని ఇలా వచ్చింది? మధుమతి కొనసాగుందా? ఏముండడం, మా దేవు గారి పరిస్థితి చూస్తే కడుపు దేవుకు పోతుంది. ఏమంటది? ఏమైంది? ఏమైంది చెప్పమంటాం. తప్పకుండా వస్తాను. మర్చిపోరుగా, రాత్రికి వసంతవనానికి. ఎంత మాట? వస్తా. అందడు నీకు దండం. తాయి తప్పుడే పనిచేసింది. మధుమతీదేవి మమ్మల్ని రమ్మని కబురు పంపింది. మధుమతీదేవి రానందా? మధుమతీదేవి మమ్మల్ని రమ్మని కబురు పంపింది. మా మీద బరులుకుంది. మధు, నా కోసం నిరీక్షిస్తూ కూర్చున్నావా?
అబ్బా ఈ రోజు ఎంత సుదినం. ఏది నీ ముగ్ధమోహనకరమైన నగుమమ్మ చూడని మాట్లాడవేం సుందరి. నాపై అలక వచ్చిందా చిలకల కొలికి. నేను నీ పాదదాసుని. నువ్వు ఏ శిక్ష విధించినా సహిస్తాను, శిరసా వహిస్తాను. నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నానా? నీ కోసం నీ పొందు కోసం తపస్సు చేస్తున్నానంటే నమ్ము. మరి ఆ విలాసవతి గతి? ఛీ! దాని విషయమే నా వద్ద ప్రస్తావించు. అది ఉట్టి పూటకాల బొంగ, లక్క పెడతలాంటి మొహం, బోరగ చెక్క లాంటి కాళ్ళు. నీ ముందు నీ అందం ముందు అదొక దిష్టి బొమ్మ. ఏదో కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నానే గాని నిజంగా దాని మీద నాకు మోహం లేదు, వ్యామోహం లేదు. పైగా ఆ మొహానికి మహారాణి పదవి కావాలట, మహారాణి పదవి. ఏమిటి మోసం? మోసం నాది కాదు, నీది. నేను బూటగాల బుంగనా? నా మొహం లక్క పెడతలా ఉందా? నా కాళ్ళు బూరెల చెక్కలాగా ఉన్నాయా? రాజకీయాల కోసం నన్ను ప్రేమిస్తున్నావా? వంచ కూడా మతి. విలాసవతి, నేను ఇప్పుడు అన్నవని నిజంగా నిజం అనుకుంటున్నావా? నిజంగా మధుమతి దేవి మీద నాకు ప్రేమ ఉందనుకుంటున్నావా? ఒత్తుదా లాంటి మొహం, కొత్తిమీర కట్ట లాంటి జుట్టు అదిను. నీ ముందు నీ అందం ముందు అది ఉట్టి దిష్టి బొమ్మ. ఏవో కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే గాని నిజంగా నిన్నే ప్రేమిస్తాను, నిన్నే మహారాణి చేస్తాను. నా మాట వతి. వతి మతి లేకపోతే సరి, ఎక్కడ గతి లేకపోతే విలాసవతి గతి. కిరీటి, మధు. మధుమతి. ఏం కిరీటి, నా మొహం పొత్తు ధాలా ఉందా? నా జుట్టు కొత్తిమీర కట్టలా ఉందా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను పెళ్ళాడాలనుకున్నావా? దుర్మార్గుడా! పోనీ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావేమో అనుకుని నా మనసు మార్చుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇక నయమే, ముందే నిజ స్వరూపం తెలిసింది. వస్తా. మధు, మధు. నీకు ఒక గుయ్యమనా? ఆ ముసల్దాన్ దగ్గర అప్పుడే ఎందుకు తొందరపడ్డావయ్యా? నిండు పాలకుండా ఒళ్ళో ఒలకపోసినట్టు చేసుకున్నావే. అందడం రెంటికి చెడ్డ రేవళ్ళ అయిందయ్యా నా పని. నానా బాధలో పడి సాధించిన ఈ వశీకరణ శక్తి వ్యర్థమైపోయింది. అటు విలాసవతికి చెడ్డయ్యాను, ఇటు మధుమతికి చెడ్డయ్యాను. ఇప్పుడేంటి దారి? మళ్ళీ నువ్వే ఏదైనా మార్గం చూపించాలి. నీకు ఒక గుయ్యమనా? భయపడకో, ఎటు నిన్ను ఒక దారికి దాకుండా నేను వదిలిపెడతానా? పద.